కొద్ది రోజుల క్రితం ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నా కార్లో వెళ్తుంటే డీసెంట్ ట్రాఫిక్ ఉంటుంది, మరీ ఎక్కువేం లేదు. పర్టికులర్ జంక్షన్ దగ్గర రాగానే వాడు సైడ్ నుంచి రర్ర నుంచి కట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా నాకు మామూలు కోపం వచ్చేది, అంటే రోడ్ రేజ్ అంటారే, భయంకరమైన కోపం వచ్చేసింది అనమాట. తగలలేదు నా బండికేమి, బట్ అయినా కూడా ఎంత కోపం వచ్చిందంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్న బూతులన్నీ వాడిపోద్దా. ఇక్కడ చెప్తే అమాంతం నన్ను యూట్యూబ్ అకౌంట్ డిసేబుల్ చేస్తున్నాం, అలాంటి బూతులన్నీ బయటకు వచ్చేసాయి. లక్కీ ఏంట్రా అంటే నా విండో దించలేదు, పైకి ఎత్తుంది. సో నేను తిట్టినవన్నీ నాకే వినిపించే కానీ అవతలకి వినిపించలేదు. వాడికి వినిపించుంటే వాడు ఆగి దిగొచ్చి నన్ను ఎత్తిపాలు కొట్టేవాడేమో. రోడ్ రేజ్, కోపం అంటే ఓ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో నా రియాక్షన్ అలా ఉండింది. దట్ గాట్ మీ థింకింగ్, ఎందుకని ఇలా రియాక్ట్ అవుతాను నేను ఎప్పుడు అని. అంటే ఇదే మొదటిసారి కాదు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, కొంచెం షార్ట్ టెంపర్, ఆ షార్ట్ ఫ్యూజ్ ఉంది నాకు. ఎందుకు ఇలా రియాక్ట్ అవుతాను, స్పెషల్లీ కొంచెం స్ట్రెస్ పెరగంగానే అలా నా కామ్ కోల్పోవడం. కానీ జరిగింది నాకు కోపం వచ్చింది. ఎందుకు అలా ఓ మాట అనేయడం, ఎందుకు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం, కామ్గా ఎందుకు ఉండలేము ప్రెషర్లో. నా కోపం వచ్చిందంటే వీడు నావాడు, ఇది నా సమస్య. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఒక ఆర్టికల్ వచ్చింది. అండ్ అఫ్కోర్స్ దానికి సంబంధించిన వీడియో కూడా చాలా సందర్భాల్లో చూసుంటారు, మీరు కూడా చూసుంటారు. ఇది ఇంటర్నెట్లో బోల్డ్గా ప్రచారం అయిపోయింది. ఇది అదేంటంటే అంటే కనింగం రోడ్లో బెంగళూరులో రాహుల్ ద్రావిడ్ కార్కిను ఒక ఆటోకి చిన్న యాక్సిడెంట్ అయింది. అందులో దిగి వాళ్ళిద్దరు మాడుకుంటున్నారు. అంటే మాట పెరిగి చాలా పెద్దగా అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ కాబట్టి ఆటో డ్రైవర్ ఒక పెద్ద మాటలు అనొచ్చు, బట్ ఆయన కూడా చాలా కామ్గా హ్యాండిల్ చేశాడు. కట్ చేస్తే అందరికి వెంటనే గుర్తొచ్చేది ఆ క్రెడ్ యాడ్, ఇందిరానగర్ గుండా బ్యాడ్ పట్టుకుని ఎవర్రా మీరు చంపేస్తారు నరికేస్తారు టైప్లో ఒక యాడ్ ఉంటుంది. భలే యాడ్, ఫుల్ ఎంజాయ్ చేశాను కూడా యాడ్ చూసినప్పుడల్లా కూడా. కానీ ఇంత కామ్గా ఎలా హ్యాండిల్ చేశాడు రాహుల్ ద్రావిడ్, దట్ గాట్ మీ థింకింగ్ హీ మస్ట్ బి డూయింగ్ సంథింగ్ రైట్. ఇదాన్ని చేదో నేర్చుకోవచ్చు మనం. అంటే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో ఎలా రియాక్ట్ అవ్వాలి, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో కామ్గా ఎలా ఉండాలి, ఇది నేర్చుకోగలిగిన స్కిల్ అని అనిపించింది నాకు. ఈ పాయింట్ కనుక మీలో కాస్త క్యూరియాసిటీ రేపు ఉంటే, యు వాచింగ్ ద రైట్ వీడియో, యూఆర్ ద రైట్ ప్లేస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు క్యూరియస్ కౌశిక్. నా పేరు కౌశిక్ అండ్ we do curious content here. అన్ని విషయాల గురించి మాట్లాడుతూ టాకింగ్ అబౌట్ పర్సనల్ ఫైనాన్స్, హెల్త్, కమ్యూనికేషన్ స్కిల్స్, లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. అండ్ చాలా కమెంట్స్ వచ్చాయి మాకు ఇంతకుముందు వీడియోస్లో కూడా, భయ్యా ఈ టాపిక్ పైన, కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఏదైనా వీడియో చేసి పెట్టు అని. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్ అన్నదే చాలా వాస్ట్ ఏరియా, దాని గురించి 2-3-4 వీడియోస్లో ఫినిష్ చేసే స్కోప్ లేదు మనకి. సో మేము అనుకుంటున్నాం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దాం, దీనికి ఒక ప్లేలిస్ట్ తయారు చేద్దాం. అండ్ హోప్ఫుల్లీ ఒక 6 నుంచి 12 నెలల లోపల, అంటే సంవత్సరం పడుతుందేమో, మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తే మన దగ్గర కావాల్సిన ఒక బ్యాంక్ ఆఫ్ వీడియోస్ క్రియేట్ అవుతాయి. సో వాటిల్లో మీకు స్పెసిఫిక్గా ఏదైనా టాపిక్ గురించి వీడియో కావాలనిపిస్తే కనుక లెట్ us know in the comments. ఈ పర్టికులర్ టాపిక్ మీద కొంచెం చేసి పెట్టండి అంటే కనుక ఆ టీమ్ వి విల్ డూ ద రిక్వైర్డ్ రీసెర్చ్ అవన్నీ చేసి మీకోసం ఆ వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. సో యూ హెల్ప్ us డూయింగ్ దాట్. మీరు మొదటిసారి కనుక ఈ ఛానల్కి వచ్చి ఉంటే కనుక, మీలో కూడా ఈ క్యూరియాసిటీ ఎలిమెంట్ ఉంటే కనుక, కొత్త విషయాలు తెలుసుకోవాలి అన్న ఒక జిజ్ఞాస ఉంటే కనుక, వాట్ యూ కెన్ డూ ఇస్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీ దగ్గరకు వచ్చేస్తుంటాయి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, ఆల్మోస్ట్ 60% చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. బేసిక్గా ఆ పని మీరు చేసి పెట్టారు అనుకోండి, మాకు కాస్త వ్యాలిడేషన్, అంటే మేము చేస్తున్న పని కరెక్టే, చూసేవాళ్ళు ఉన్నారు, నచ్చుతుంది కాంటెంట్, మాకు ఎలా తెలుస్తుంది. వెన్ యూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో అరక్షణం పని, ఆ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఇట్ విల్ టెల్ us that we are on the right path. సో ఆ పని మీరు మాకు చేసి పెట్టండి. లెట్స్ జస్ట్ కంటిన్యూ విత్ ద వీడియో. మహేంద్ర సింగ్ ధోని ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా, యూజువలీ హౌ హీఈస్ ది క్యాప్టెన్ కూల్. ఎప్పుడు అందరూ టెన్షన్లో ఉన్నా కూడా తన మటుకు చాలా కామ్గా ఉంటాడు. చాలా తక్కువ సందర్భాల్లోనే తన కోపావేశాలకు లోనవుతూ ఉంటాడు. యూజువల్లీ మ్యాచెస్ ఆడుతున్నప్పుడు, చేజ్ చేస్తున్నప్పుడు, ఇన్ ఇస్ ప్రైమ్, ఆఖరి ఓవర్ దాకా తీసుకెళ్ళడం, అవతల టీం పైన ప్రెషర్ పెట్టడం, ఇవన్నీ కూడా ధోని చేస్తూ ఉండేవాడు. అదంతా చూసాం మనం. ఇది చాలా తక్కువ మంది దగ్గర ఉండే స్కిల్, ప్రెషర్లో కామ్గా ఉండడం, ఎటువంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అయినా కామ్గా డీల్ చేయడం. దిస్ ఇస్ సంథింగ్ కెన్ యాక్చువల్లీ ఎక్వైర్. అంటే ఇది మనం ప్రాక్టీస్ చేసి మనం కూడా దీంట్లో మాస్టరీ కాకపోయినా కూడా ఇది మనం చేయగలం రియల్ లైఫ్లో. ఎలానో చెప్తా. అది ఒక ఇంట్రెస్టింగ్ టెడ్ టాక్ కూడా చూసాను దీనిపైన నేను. డానియల్ లెవిటిన్ అనుకుంటా, ట్రై పుట్ ద లింక్ ఇఫ్ పాసిబుల్ డిస్క్రిప్షన్లో. తను ఒక టెడ్ టాక్ ఇచ్చారు, హౌ టు స్టే కామ్ ఇన్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ అని. తను ఏమంటారంటే ఇన్ హిస్ టాక్, ఈ టాక్స్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. యూజువల్గా మనం ఏదన్నా పరిస్థితి జరిగిపోయిన తర్వాత, ఏదైనా సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తాం. అయిపోయిన తర్వాత అరే ఏం జరిగింది, అలా జరుగుంటే బాగుండేదా, ఇలా జరుగుంటే బాగుండేదా, అది చేసుంటే ఇలా ఏది కాదేమో, ఇది చేసుంటే ఇంకొంచెం బెటర్గా చేసేవాళ్ళమో, గెలిచేవాళ్ళమేమో, ఇలా పోస్ట్ మార్టం చేస్తాం. తనేమంటాడంటే పోస్ట్ మార్టం అందరూ చేస్తారు, కానీ ప్రీ మార్టం కనుక చేయగలిగితే యూ కెన్ యాక్చువల్లీ సాల్వ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే ఏం తప్పు జరగచ్చు, ఏం పొరపాట్లు జరగచ్చు,
వాట్ కెన్ గో రాంగ్ అని ముందుగానే కనుక ఆలోచించి దానికి మన రియాక్షన్స్ ఎలా ఉండొచ్చో ఊహించుకొని దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అయి ఉంటే అపరెంట్లీ ఆ టైంలో ఇఫ్ ఇట్ యాక్చువల్లీ గోస్ రాంగ్ వీఆర్ బెటర్ ప్రిపేర్ టు హ్యాండిల్ ఇట్. బ్రెయిన్ సరిగ్గా పనిచేయనప్పుడు, క్లౌడీగా ఉన్నప్పుడు నిర్ణయాలు ఆబ్వియస్లీ తప్పుగా తీసుకుంటాం. బికాస్ ఆ లాజికల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, రీజనింగ్ చేసేది, కొంచెం ఆలోచించే బ్రెయిన్ అప్పుడు పనిచేయదు, మనకు అందుబాటులో ఉండదు. ఇప్పుడు కొన్ని స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఎగ్జాంపుల్స్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్లో ఒక మీటింగ్ ఉంది, మీటింగ్కి వెళ్ళిపోయారు, మొత్తం రెడీ, ప్రిపరేషన్ అంతా చేసేస్తున్నారు, పీపీటీ మొత్తం సెట్. రైట్ టైంలో ప్రొజెక్టర్ పనిచేయదు. బాస్ ఇలా చూస్తుంటాడు మిమ్మల్ని, ఏం చెప్పాలో అర్థం కాదు, స్ట్రెస్ పెరిగిపోతుంది. అది ఇస్తే కానీ దానికి ప్రాబ్లమ్ మీ ప్రమోషనో ఇంకేదో ఇంకొకటో, ఇట్స్ లింక్ టు దాని అనుకుందాం. స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. ఇంట్లో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, భయంకరంగా బిజీగా ఉన్నారు, పనులు, మీటింగ్లు, రకరకాల రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఇంతలోకి మీ ఇంట్లో ఎవరో మీ పార్ట్నరో లేకపోతే మీ పిల్లలు మీదకి వచ్చేసి పడిపోయారు, ఏదో అడుగుతున్నారు, కాన్స్టెంట్గా ఏదో ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, చిరాకు వచ్చి సరిచేస్తారు వాళ్ళ మీదకి, చిరాకులో అరుస్తాం. రైట్, ఇది ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపులే, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ ట్రాఫిక్ జామ్ ఇరుక్కుపోవడాలు, అది ఒక స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. ఆర్ మనకు కావాల్సిన జరగనప్పుడు ఆబ్వియస్లీ ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. మీకు చాలా ఇష్టమైన సినిమా మీరు ఫస్ట్ డే చూద్దాం అనుకుంటున్నారు, కానీ మీరు టికెట్లు తీసుకోకుండా అప్పటికప్పుడు వెళ్ళి లైన్ నుంచి కొట్టేసుకుంటే రచ్చరచ్చ అయిపోయి వీళ్ళు వాళ్ళు తిట్టుబాటు తప్పడం స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. ఇలా లైఫ్లో ప్రతి చోట ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి. బట్ వాటిని మనం కనుక ముందుగానే ఓకే ఇది వస్తుంది, ఇలా జరగచ్చు, మన రియాక్షన్ ఇలా ఉంటుంది, ఇలా రియాక్ట్ అయితే బెటర్ అని ఒక స్టెప్స్ వేసుకుంటే బాగుంటుందా. ఎగ్జాంపుల్స్ చెప్పా. నౌ లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ ఎందుకు ఇంపార్టెంట్ సిచ్యువేషన్ స్ట్రెస్ఫుల్ గా ఉన్నప్పుడు, ప్యానిక్ క్రియేట్ అవుతున్నప్పుడు కామ్ గా ఉండడం ఎందుకు ముఖ్యమో చెప్తాను. యూజువల్ గా ఈ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం ఆలోచించాం సరిగ్గా, ఇందాక చెప్పినట్టుగా ఎమోషనల్ గా థింక్ చేస్తాం, మనం లాజికల్ గా ఆలోచించాం, దానివల్ల తప్పులు చేసే అవకాశాలు ఎక్కువ. అండ్ ఎమోషనల్ గా థింక్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మన కోపావేశాలు కూడా ఎక్కువ అవుతుంటాయి. దాంట్లో ఒక మాట అనేస్తాం, మాట అనేసినప్పుడు మంచితో రిలేషన్షిప్ కూడా పాడైపోతూ ఉంటుంది. తెలియని వాడైతే సరే, వాడు ఏదో మాట అంటే వాడు అంటే వాడు వెళ్ళిపోతారు దారిన, మనం ప్రాబ్లం దాన్ని క్యారీ చేస్తాం, చేయవద్దు, ఇంకొక టాపిక్ వేరే. బట్ తెలిసిన వాళ్ళు ఒక మాట అనేస్తే వాళ్ళు దానికి నొచ్చుకొని మన వాళ్ళతో అన్నం అని చెప్పి మనం బాధపడి ఇవన్నీ కూడా జరుగుతాయి, రిలేషన్షిప్స్ డ్యామేజ్ అవుతాయి. అలాగే సిచ్యువేషన్ ఎస్కలేట్ అయిపోతూ ఉంటాయి. అవి అవ్వకుండా చూసుకోవాలి అంటే గనక మనం ఆ కామ్నెస్ చూపించడం. ఒకవేళ కనుక మీరు ఆ కామ్నెస్ చూపిస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మీ వైపు చూసి అరే వీడున్నాడు, తనుంది, తనుంటే సిచ్యువేషన్ అంతా అండర్ కంట్రోల్ ఉంటుంది, మనందరం కూడా ఈవెన్ ఇఫ్ యు ఆర్ లూజింగ్ అవర్ కూల్ దిస్ పర్సన్ విల్ హ్యాండిల్ ఇట్. వీలైతే ప్రేమిద్దాం రా, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. లైక్ ఎ ధోని, ఈస్ గోయింగ్ టు బి ద కామ్ ఇన్ ద స్టార్మ్ అన్న ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. మీ పైన ట్రస్ట్ పెరుగుతుంది, ఒక లీడర్షిప్ క్వాలిటీ మీలో డెవలప్ అవుతుంది. స్ట్రెస్ ఉన్నప్పుడు దిస్ ఎ కాన్సెప్ట్ కాల్ రియాక్ట్ వర్సెస్ రెస్పాండ్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. రియాక్ట్ అండ్ రెస్పాండ్ రెండింటికి అర్థాలు సేమ్ కాదు. రియాక్ట్ అంటే ఇంపల్సివ్ బిహేవియర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, చాలా బేసిక్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఓ దోమ మీ చెవి దగ్గరికి వచ్చింది, అలా ఇలా జరుగుతాం, రైట్, అది ఇంపల్సివ్ రియాక్షన్. అలాగే మిమ్మల్ని ఒకళ్ళొక తిట్టంగానే తిరిగి టప్పని ఒకటి తిట్టేసేయడం, అదో రియాక్షన్. మీకు ఒక కమెంట్ వచ్చింది సోషల్ మీడియాలో, ఎవడు తిట్టాడు, వెంటనే టప్పని ఏదో కొట్టేస్తాం, అది రియాక్షన్. ఇవి రియాక్షన్స్. బట్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వగలగాలి. నా వాట్స్ రెస్పాన్స్? రెస్పాన్స్ ఏంటంటే రియాక్ట్కి ఒక టైం డిలే యాడ్ చేస్తే, కొంచెం టైం ఇచ్చి కాస్త ఆలోచించే కెపాసిటీ బ్రెయిన్కి మనం ఇవ్వగలిగితే దట్ బికమ్స్ ఎ రెస్పాన్స్. ఇది కొంచెం వెల్ థాట్ అవుట్ బిహేవియర్ అనమాట. దాన్ని ఎమోషనల్గా కాకుండా లాజికల్గా కొంచెం రీజనింగ్ తోటి తిరిగి వెనక్కి ఇచ్చే ఆర్ ఇచ్చే ఆన్సర్ అది. ఫర్ ఎగ్జాంపుల్, ఓ మూవీ రెఫరెన్స్ తీసుకుందాం. ఏదో ఒక సినిమా ఉంది, దాంట్లో కూడా ఐ థింక్ సరిపోదా శనివారంలో తెలుసు మనకి, వాళ్ళ అమ్మాయి ఉంటుంది నానిని, లేదమ్మా నువ్వు బుక్లో రాసి పెట్టుకోరా, శనివారం వరకు వారంలో జరిగినవన్నీ బుక్లో రాసి పెట్టుకో, శనివారం నీకు కనుక అంతే కోపం ఉంటే వెళ్ళి తోలు తీసే అని చెప్తున్నావాడ. టైం డిలే యాడ్ చేశారు అక్కడ. అంటే బేసికలీ ఆ వారం లోపల బహుశా దాన్ని మర్చిపోవచ్చు ఆర్ దాని ఇంపాక్ట్ తక్కువ ఉండొచ్చు. ఇలాగే ఇంకో పాత సినిమా కూడా ఉంది, దాంట్లో 10 కౌంట్ చేయాలి, లేదా వేలుకున్న గోల్ కొరికేయాలి, ఆర్ 1 2 3 4 5 6 7 8 10 మీకు నచ్చిన 1 to 100 నెంబర్స్ లెక్క పెట్టండి, ఇంకా కోపం ఉంటే రియాక్ట్ అవ్వండి, ఇలా కొన్ని ఉంటాయి. కోపం వచ్చినప్పుడల్లా ఈ స్ట్రెస్ బాల్ ని ప్రెస్ చేయండి, 1 to 10 కౌంట్ చేయండి, కోపం తగ్గుతుంది. యాక్చువల్లీ ఇవన్నీ ఏంటంటే వెరీ వెల్ థాట్ అవుట్ సైకలాజికల్ ట్రిక్స్ మనం ఎంప్లాయ్ చేసుకోవచ్చు టు నాట్ రియాక్ట్ బట్ టు రెస్పాండ్. ఇప్పుడు కూడా నేను మీ మీద బాగా కోపంగా ఉన్నాను, కానీ ఏదైనా తప్పుగా రియాక్ట్ అయ్యానా? వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు డూ ఇస్ యూ నీడ్ టు నో వెన్ టు పిక్ యువర్ బ్యాటిల్స్. ఎప్పుడు గొడవ పెట్టుకోవాలి, ఎప్పుడు గొడవ పెట్టుకోకూడదు. ఇది నాకు ప్రతి సరిగా రాదు భయ్య, ఇది నేను కూడా నేర్చుకోవాలి. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఇంకోటి చెప్తా, ఆర్గ్యుమెంట్స్ లో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఏయ్ అరుస్తున్నావు నువ్వు అంటారు. అవునా, నాతో కూడా చాలా జరుగుతుంది. అరుస్తున్నావు అనేసరికి మన వాయిస్ లెవెల్ పెరిగిపోయింది అనేసరికి అవతల వాళ్ళు మనం చెప్పే పాయింట్ వదిలేసి
ఈ వాయిస్ లెవెల్ పైన ఫోకస్ చేస్తారు. దానికి మనం ఏం చేయాలి? సింపుల్. ఇది ప్రాక్టీస్ చేస్తే కానీ అవదు. నెక్స్ట్ టైం మీరు ఒక ఆర్గ్యుమెంట్ లో ఉన్నప్పుడు మీ బ్రెయిన్ లో తట్టాలి, అరే ఇడు క్యూరియస్ కౌశిక్ గారు చెప్పాడు ఇట్లా కోపం ఉన్నప్పుడు మనం వాయిస్ రేజ్, అంటే మీకు ఒకవేళ ఉంటే కనుక ఈ ప్రాబ్లం వాయిస్ లెవెల్ రేజ్ అయిపోవడం, ఇటు చెప్పాడు మనకి, షుడ్ కాన్షియస్ గా గుర్తుపెట్టుకుందాం, నెమ్మదిగా మాట్లాడదాం. సో నెక్స్ట్ టైం అవతల వాడిని తిట్టాల్సిన అవసరం వచ్చినా కూడా నీట్గా, ఎలా అంటే పాము చావాలి కర్ర ఎరగకూడదు టైప్లో కూడా హ్యాండిల్ చేయగలగాలన్నమాట. ఇది మనం కాన్షియస్ గా పదే పదే ప్రాక్టీస్ చేస్తే తప్ప అవ్వదు. సో ఇంత మళ్ళీ ఒకసారి సమరైజ్ చేసుకుంటే, టిప్స్ టు రెస్పాండ్ నాట్ రియాక్ట్. ఒకటి, టైం డిలే యాడ్ చేయాలి, బుక్ లో రాసుకోవడము, తర్వాత మాట్లాడడం, 10 లెక్క పెట్టడం, 100 లెక్క పెట్టడం, బేసికలీ ఆ పాజ్ తీసుకొచ్చి రియాక్ట్ అవ్వాలి. దిస్ ఇస్ టిప్ నెంబర్ 1. ది అదర్ థింగ్ ఇస్ యూ షుడ్ ఫ్లిప్ ద నెరేటివ్. అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంనే చూస్తూ పోతారా, దానికి సొల్యూషన్ వెతుకుతారా? ప్రాబ్లం గురించే మాట్లాడదాము అంటే ఆబ్వియస్లీ కోపం ఎక్కువ అవుతుంది, ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది, టెన్షన్ ఎక్కువ అవుతుంది, ఆ సిచ్యువేషన్ పెద్దగా అయిపోతుంది, ఎస్కలేట్ అయిపోతుంది. కానీ మీరు కనుక అది ప్రాబ్లం వైపు చూడకుండా సొల్యూషన్ గురించి ఆలోచించారు అనుకో, వెన్ యూ ఫ్లిప్ ద నెరేటివ్ దెన్ ఇట్ బికమ్స్ ఈజియర్ టు డీల్ విత్ సిచ్యువేషన్. మీకు ఐడియాస్ వస్తాయి, దాని ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని, అరే ఇది ఇంద్రాబాయ్ ఎప్పుడు ఇలా జరుగుతుంది నుంచి ఏం చేస్తే ఇది మళ్ళీ అవ్వకుండా ఉంటుంది, దీన్ని ఇప్పుడు ఎలా సాల్వ్ చేయొచ్చు లోకి మార్చచ్చు. సో యూ నీడ్ టు ఫ్లిప్ ద నెరేటివ్. జస్ట్ గోయింగ్ బ్యాక్ టు రాహుల్ ద్రావిడ్స్ వీడియో, ఆ ఎగ్జాంపుల్ కూడా, దాంట్లో కూడా తను ఆటో డ్రైవర్ తోటి కాస్త ఆర్గ్యూ చేస్తున్నారు, బట్ వాయిస్ లెవెల్స్ ఎక్కడా పెంచలేదు. అంటే తనకి ఫ్రస్ట్రేషన్ లేదని కాదు, ఆ ఎమోషన్ రావట్లేదని కాదు, దాన్ని చక్కగా కంట్రోల్ చేసుకున్నారు. ఆ కంట్రోల్ చేసుకునే ఎబిలిటీ అందరం ప్రాక్టీస్ చేస్తే గానీ రాదు. అది నేను ఈవెన్చువల్ గా చెప్పొచ్చే విషయం. ఇంకొన్ని చిన్న చిన్న చిట్కాలు ఏమిట్రా అంటే, కాస్త ఎంత కాదనుకున్నా కూడా ఎలా అయితే మనం బాడీకి ఫిజికల్ గా ఎక్సర్సైజ్ చేసి బాడీని మెయింటైన్ చేస్తుంటే, అలాగే మైండ్ కూడా కాస్త ఎక్సర్సైజ్ ఇవ్వాలి. అంటే ఆ మెడిటేషను, బ్రీదింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా కొంచెం నేర్చుకొని కాన్షియస్ గా ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి సిచ్యువేషన్స్ లో బెటర్ గా రియాక్ట్ అవ్వచ్చు. ఇట్స్ అబౌట్ మెయింటైనింగ్ యువర్ హార్ట్ రేట్ అండ్ యువర్ బ్రీదింగ్ రేట్. ఇఫ్ యూ నోటిస్డ్ ఇట్, నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా బాగా కోపం వచ్చినప్పుడు, స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఆలోచించండి, ఎక్కువ ఫాస్ట్ గా ఊపిరి పీలుస్తుంటాం. ఇట్స్ ది బాడీస్ వే ఆఫ్ రియాక్టింగ్ టు సిచ్యువేషన్. సో యూ నీడ్ టు కామ్ యువర్ సెల్ఫ్ డౌన్. డబుల్ బ్రీదింగ్ టెక్నిక్ అని ఉంటుంది, సర్చ్ ఫర్ ఇట్ ఆన్ ఇంటర్నెట్, విల్ ఫైండ్ ఇట్. డబుల్ బ్రీదింగ్ టెక్నిక్, అది చేసినా కూడా యూ కెన్ కామ్ యువర్ సెల్ఫ్ డౌన్. ఇది నేవీ సీల్స్ వాడతారు US లో. సో ఇట్ యాక్చువల్లీ వర్క్స్ రియలీ వెల్ ఫర్ దెమ్. సో యూ కెన్ యాక్చువల్లీ ట్రై దట్ ఆల్సో. అండ్ ఇంకొకటి, ఐ సా అనదర్ వీడియో, ఒక సైకాలజిస్ట్ మాట్లాడుతూ చెప్పిన విషయం ఏమిట్రా అంటే, అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు, ఆర్ మీకు చాలా ఇష్టమైన మనిషి అక్కడ ఉన్నారని ఊహించుకొని మాట్లాడితే మనం మాట్లాడే విధానం మారిపోతుంటా. అంటే ఎవరితోనో మన పెద్ద వాళ్ళు మనకి చాలా ఇంపార్టెంట్ కాదు లైఫ్లో ఉన్నప్పుడు ఓ మాట అనడం చాలా ఈజీ, బట్ ఆ పొజిషన్లో, ఆ మనిషి పొజిషన్లో మనకి బాగా కావాల్సిన వాళ్ళు ఉంటే మనం ఎలా మాట్లాడతాం అన్నది కనుక ఇమాజిన్ చేసుకుని మాట్లాడగలిగితే, ద చాయిస్ ఆఫ్ వర్డ్స్, మనం ఏం చెప్దాం అనుకుంటున్నామో, ఎలా దాన్ని స్ట్రక్చర్ చేస్తామో, ఎలా దాన్ని డెలివర్ చేస్తామో, ఆ టోన్ మారిపోతుంది. ఎప్పుడైతే ఆ టోన్ ఇంకొంచెం సాఫ్టర్గా, సటిల్గా, ఇంకొంచెం ప్రేమతో కూడుకున్నది, కొంచెం కైండ్నెస్తో కూడుకున్నది, కాస్త ఎంపతితో కూడుకున్నది అయిపోతుందో, మీరు చెప్పే పాయింట్ కొంచెం బెటర్గా కన్వే అవుతుంది. అవతల వాళ్ళు కూడా వినే ఛాన్సెస్ కాస్త పెరుగుతాయి. స్పెషలీ వర్క్స్ ఇన్ అ సిచ్యువేషన్ విత్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ పానిక్. అంతే చెప్పదలుచుకుంది. సో స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ లో కూడా ఎలా కామ్ గా, కంపోజ్డ్ గా ఉండాలి అని కనుక అనుకుంటే, ఇట్స్ అ ప్రాక్టీస్ దట్ యూ హ్యావ్ టు మేక్. కాన్షియస్ ఎఫర్ట్ ఉండాలి. అండ్ మన ప్యాటర్న్స్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మనం ఏం ట్రిగర్ చేస్తాయో మనకు మనం ముందర తెలుసుకోగలగాలి. అండ్ ఏ సిచ్యువేషన్ మనం ఎలా రియాక్ట్ అవుతాం, మన వాయిస్ మాడ్యులేషన్ ఎలా పెరిగిపోతుంది, ఎంత మనం ఎక్కువగా బ్రీత్ చేస్తాం, ఎప్పుడు మన పెరకలు కనెక్ట్ అయిపోతాయి, ఇవన్నీ ముందుగానే మనకి మనం తెలుసుకోగలిగితే, గమనించగలిగితే, దానికి ప్రీమోటం చేసి దానికి కావాల్సినట్టుగా మనం ప్రిపేర్ అయ్యి సిచ్యువేషన్స్ ని బెటర్గా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ వన్స్ యూ డూ దాట్, యూ విల్ బికమ్ బెటర్ పర్సన్, యుల్ ప్రాబ్లీ బికమ్ బెటర్ లీడర్, అండ్ పీపుల్ విల్ స్టార్ట్ లుకింగ్ అప్ టు యూ. సో ఆ పని చేసే ప్రయత్నంలో ఉండండి, ఆ పని చేసే క్యూరియాసిటీ పెంచుకోండి. అండ్ ఇప్పటిదాకా కనుక వీడియో చూస్తుంటే కనుక గివ్ us a like and a comment about what you liked. అండ్ వేరే ఇంకేదైనా టాపిక్స్ పైన మీకు కనుక వీడియో కావాలనిపిస్తే కనుక let us know ఆ టాపిక్ ఏంటో, దాని మీద వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా మీరు మాకు చేయాల్సిందల్లా ఏంటి, స్టే క్యూరియస్ అండ్ స్టే అలైవ్. I'll see you in the next video.